सबको मेरा नमस्कार। मेरा नाम तालाबत्तुलु भारती। मैं जिला परिषद उन्नत पाठशाला गरविडी में हिंदी स्कूल असिस्टेंट के रूप में काम कर रही हूँ। आइए बच्चे, 10वीं कक्षा के छात्र, आज हम सीखेंगे तीसरा पाठ 13 पन्ने का 13th पेज लो उन्न तीसरा पाठ हम भारतवासी। आज हम सुनेंगे। आइए बच्चों, आइए बच्चे सीखेंगे। अब देखिए बच्चे, यहाँ हम भारतवासी, हम जिस देश में रहते हैं, हाँ हमें मालूम है, हमें भारत देश में रहते हैं। भारत में रहने वाले को क्या कहते हैं? भारतवासी कहते हैं। तुम भी भारतवासी हो, तुम भी भारतवासी हो और तुम भी भारतवासी हो। हम सब मिलकर हम भारतवासी हैं। మనమందరం ప్రతి ఒక్కళ్ళం దేశంలో నివసిస్తూ ఉన్నాము। అలాగే అందరము కలిపితే హమ్ అంటే సర్వనామం, మేము మనము, మనందరము భారతీయులము, భారతదేశవాసులము అని ఇక్కడ మనకి ఈ పాఠానికి హెడ్డింగ్ ఇవ్వటం జరిగిందమ్మా। అయితే ఇక్కడ మనం నేర్చుకునేది మన గురించే, మన భారతీయులు మన దేశంలో అంటే చూడండి, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది। ఆ విశిష్టమైన స్థానం ఉన్నది కాబట్టే ఈరోజు భారతదేశం నుంచి మేము ఉన్నాము, భారతీయులము అనగానే ప్రపంచమంతా మన వైపు చక్కగా చూస్తుందంట। ఎందుకంటే భారతీయతలో ఎంతో సంప్రదాయం ఉంది, ఎంతో మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి, అందరితో కలుపుకుంటూ వెళ్ళిపోయే పద్ధతులు ఉన్నాయి। ఇవన్నీ మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం। 9th క్లాస్ దిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఆ పాఠంలో మనకి కొంచెం ఈ దేశభక్తి విధానంతో కూడిన పాఠము, అక్కడ మనకి కొన్ని విషయాలు కూడా అక్కడ కవిగారు మనకి నేర్పించడం జరిగింది। అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాము, ఇక్కడ విషయాలు ఏంటో, ఇక్కడ మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటో, గొప్పతనం ఏంటో, ఈ అన్ని విషయాలు ఇక్కడ మనం ఈ పాఠంలో నేర్చుకుందాము। రెండమ్మ, అయితే ఇక్కడ हम भारतवासी एक कविता पाठ है। ఇది ఒక కవితా పాఠము। यह कविता के लिखने वाले, यह कविता के कवि का नाम आर.पी. निशंक है। ఆర్పి నిశంక్ ఈ పాఠాన్ని రచించిన వ్యక్తి ఆర్పి నిశంక్ గారు అన్నమాట। అయితే ఇక్కడ ఏమి ఇచ్చారో ఉన్ముఖీకరణలో చూద్దాం మనం। రెండమ్మ, ఉన్ముఖీకరణ 13th पेज पे पन्ने का नंबर 13 और पाठ का नाम तीसरा। अब हम सीखेंगे। उन्मुखीकरण अनेक स्थानों से बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती हैं। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं। कोई धर्म छोटा या बड़ा नहीं होता। मानव जाति एक है, मानव धर्म एक है। स्वामी विवेकानंद। यहाँ जो अंश है, जो ఉన్ముఖీకరణ का अंश है, ये पाठ से मिलता है हमें। మనము ఈ విషయాలు ఖచ్చితంగా నేర్చుకోవాలమ్మా। ఉన్ముఖీకరణ ఎందుకంటే ఉన్ముఖీకరణ అంటే మనము పాఠానికి అంటే మనల్ని పాఠానికి తీసుకువెళ్ళేది ఉన్ముఖీకరణ అన్నమాట। అంటే పాఠంలో ఉన్న మూల విషయం ఏంటో మనకి ఇక్కడ చెప్పటం జరుగుతుంది। అయితే ఇక్కడ మనకి ఈ పదాలు, మనకి ఇప్పుడు ఏ పదాలు అయితే, ఏ వాక్యాలు అయితే ఉన్నాయో ఉన్ముఖీకరణలో, అవి చెప్తున్న వ్యక్తి ఎవరు అంటే స్వామి వివేకానంద। స్వామి వివేకానంద గారు మనకి ఇక్కడ ఈ పదాలన్నీ చెప్తున్నారనమాట। అయితే ఇక్కడ మనం స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారు చెప్పిన పదాలను ఎందుకు తీసుకున్నారంటే చూడండి, ఇది దేశభక్తిని, ఆధ్యాత్మికతని మనకి తీసుకువెళ్తుందన్నమాట ఈ పాఠం। చూడండి, అనేక స్థానం సే బహనే వాली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती हैं। మనకి స్టార్టింగ్ లైన్ అనేక స్థానం సే బహనే వాली, ఎన్నో స్థలాలలో బహనే వాली ప్రవహిస్తున్న, ఎన్నో స్థలాలలో ప్రవహిస్తున్న సభీ నదియా నదులు, రివర్స్ अंत में समुद्र में ही मिलती हैं। ఆఖరిన అవి ఎక్కడ కలుస్తాయి అంటే సముద్రం, సాగరంలో కలిసిపోతాయి। మిలినా కలుసుకొనుట। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं। ఏ విధంగా అయితే నదులన్నీ ప్రవహించి చివరికి అంటే వాటి యొక్క చూడండి అవి పరోపకారాన్ని చేసుకుంటూ, ఏ నది కూడా తన నీటిని తాను తాగదు కదమ్మా, కేవలము పరులకు ఉపకారం కోసమే ప్రతి నది పారుతుంది కదా। అయితే ఈ పరోపకారంలో భాగంగా పక్షులు ఆ నదుల నీరు తాగి బ్రతుకుతాయి, జంతువులు కూడా ఆ నీరు తాగి బతుకుతాయి, ఇంకా మనుషులమైన మనము కూడా చాలా నీటిని ఉపయోగించుకుంటూ ఉంటాము మన అవసరాలకి। కానీ ఇంత పరోపకార లక్షణం ఉన్న ఈ నదులన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆఖరికి సముద్రంలో, సముద్రమే హీ మిల్తీ హే, సముద్రంలో అన్నీ
కలిసిపోవటం జరుగుతుంది. ఉసీ ప్రకార్ ఏ విధంగా అయితే నదులు పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో అంటే సేవ చేసుకుంటూ ఇతరులకు సేవ చేస్తూ समुद्र కలిసిపోతాయో उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं. अदे विधंगा अलग अलग धर्म में अलग अलग వేరు వేరు ధర్మ అంటే ధర్మము ఒక అర్థము, తర్వాత రిలీజియన్ మతము మరొక అర్థం అమ్మ. అయితే ఇక్కడ చూడండి, అంటే హిందీలో మనం ధర్మ అంటే మతము అనే అర్థంలోనే ఉపయోగిస్తాము. అయితే ఉసి ప్రకారం अलग अलग धर्म में जन्म लिए ఎన్నో మతాలలో చాలామంది అంటే భారతదేశంలో మన భారతదేశము నిజానికి భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన దేశం. మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. జైన మతం, బౌద్ధ మతం, సిక్కు మతం కదా, ఇంకా హిందూ మతం, క్రిస్టియానిటీ, ఇంకా ముసల్మాన్ సభీ లోग భారతవాసీ हैं. ఇక్కడ ఏం చెప్తున్నారంటే अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी ఎన్నో మతాలలో ఎన్నో ధర్మాలలో మనుషులు అన్నవారు పుడుతూ ఉంటారు. కానీ మనిషి పరమాత్మకే పాస్ పహుంచుతే హే, మోక్షాన్ని సాధించటంలో పరమాత్మను చేరుకోవటంలో మతాలైతే వేరేమో కానీ భగవంతుడు మాత్రం ఒక్కడే అని ఇక్కడ మనకి ఈ పదాలు తెలియజేస్తుంది. పరమాత్మ, భగవాన్, ఈశ్వర్, భగవంతుడు. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుని మనం చేరుకోవాలి, మోక్షాన్ని సంపాదించాలి అన్నది మన భారతీయత, మన భారతదేశంలో ప్రగాఢ విశ్వాసం. మనలో చాలామందికి భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు, అతనిలో లీనమైపోవటమే, కలిసిపోవటమే మోక్షం యొక్క మార్గము. అంటే భారతీయ సంప్రదాయంలో మరుజన్మ లేకుండా ఉండటం అన్నది ఒక సంప్రదాయం అమ్మ, దాన్నే మోక్షం అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఆ పదాలన్నింటినీ కూడా ఇక్కడ మనకు స్వామి వివేకానంద గారు తెలియజేస్తున్నారు. కోయి భీ ధర్మ చోటా యా బడా నహీ హోతా. అయితే మనం భగవంతుని చేరుకోవటంలో ఏ మతం యొక్క ప్రాధాన్యత ఆ మతానిది, ఏ ధర్మం యొక్క ప్రాధాన్యత ఆ ధర్మానిది. కోయి భీ ధర్మ చోటా, భగవంతుని చేరుకోవటానికి ఇది ఈ మతంలో వెళ్తే మనం భగవంతుని చేరుకుంటాము, ఈ మతంలో వెళ్తే భగవంతుని చేరుకోము అని ఉండదు. ఎవరైనా సరే మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రేమతో పిలిస్తే కనుక ఖచ్చితంగా భగవంతుడు మనం మంచి చేస్తే ఖచ్చితంగా మనలకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అన్నది మన భారతీయుల యొక్క ప్రగాఢ నమ్మకం అమ్మ. అందుకనే భగవంతుని చేరుకోవడానికి ఏ మతము పెద్దది కాదు, అలాగని ఏ మతము చిన్నది కాదు. మానవ జాతి ఏక్ హే, మానవ ధర్మ ఏక్ హే. మానవ జాతి అన్నదే గొప్పది. అసలు నిజానికి ఈ భారతదేశంలో పుట్టడమే గొప్ప విషయం. ఇంకా మానవ ధర్మం, మనందరం మానవత్వమును కలిగి ఉండాలి, అది మన ధర్మం. అంతే తప్ప మనలో మనం రకరకాల మతాలతో మనం ఇబ్బందులు తెచ్చుకోవడం అన్నది సరి అయినది కాదు అని ఇక్కడ మనకి స్వామి వివేకానంద గారు చెప్తున్నారన్నమాట. అర్థమైంది కదా మీకు? అయితే ఇక్కడ వచ్చిన గ్రామర్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చిన గ్రామర్ పాయింట్స్ ఏక్, అనేక్, ఇది ఉల్టే శబ్ద అవుతుంది. ఇంకా అలగ్ అలగ్, వేరు వేరు. మిలినా అలగ్ హోనా, మిలినా కలుసుకున్నట, అలగ్ హోనా వేరగుట. ఇంకా తర్వాత జన్మకి మరణ్ అన్నది ఆపోజిట్ అవుతుంది. అలాగే చోటా, బడా, ఇవి ఇక్కడ వచ్చినటువంటి ఆపోజిట్స్. అయితే ఇంకా ఇక్కడ పర్యాయవాచి శబ్ద సమానార్థాలు కొన్ని వచ్చాయమ్మా, అవేంటో చూడండి. సముద్ర, సాగర్ మరి ఒక పేరు, సముద్రానికి సాగర్ మరి ఒక పేరు. అలాగే ఖార్కి ఖాన్ అని కూడా అంటారు, సముద్రపు ఉప్పు గని అని. ఆ తర్వాత మనుష్య, దీనికి పర్యాయ పదాలు నర్, మానవ్. ఆ తర్వాత పరమాత్మ, ఈశ్వర్, భగవాన్, ఇది ఇందాక చెప్పున్నాను. ఇవి ఇక్కడ వచ్చినటువంటి పర్యాయవాచి. ఆ తర్వాత పరమాత్మ, ఇది సంధి విచ్ఛేద్ చేయాలి. సంధి విచ్ఛేద్ పరమ ప్లస్ ఆత్మ, పరమాత్మ. మనం సంధి విచ్ఛేద్కి ఒక మార్క్ ఉంటుంది హిందీలో, దాన్ని మనం ఇక్కడ చూడాలన్నమాట. అయితే ఇంక ఇక్కడ మనకి ప్రశ్న, మనం ఉన్ముఖీకరణలో ఏం నేర్చుకున్నామో దానికి ప్రశ్నలు ఇచ్చారు. నదియా కిస్మే విలీన్ హోతీ హే,
నదులు అన్నీ కూడా ఎందులో కలుస్తాయి అంటే సముద్ర మే విలీన్ హోతీ హై. ఇస్మే కిస్ కిస్ కో ఏక్ బతాయా గయా హై. ఎవరిని ఇక్కడ ఒకటిగా చెప్పమంటున్నారు కవి గారు అంటే మానవ జాతి ఏక్ హే, మానవ ధర్మ ఏక్ హే, సభీ మానవ ఏక్ హీ హే. ఎన్నో మతాలు ఎన్నో ధర్మాలు ఉన్నప్పటికీ కూడా మనుషులందరూ కూడా ఒక్కటే. మానవత్వం అన్నదే మన యొక్క ధర్మము, మన యొక్క మతముగా ఉండాలి అని ఇక్కడ మనకి స్వామి వివేకానంద గారు తెలియజేశారు. అయితే మానవ జాతి ఏకే ఇస్పర్ అప్ని విచార్ బతాయే. మానవ జాతి అంతా ఒక్కటే. అవును, మానవ జాతి నిజానికి అంతా ఒక్కటేనమ్మా. ఎందుకంటే ప్రతి శరీరంలో ఉండేది ఒకే రకమైన రంగు. ప్రతి ఒక్కరూ ఏమీ లేకుండానే వస్తాము. ఈ మధ్య జీవితంలో చాలా సంపాదించుకుంటాము. అలాగే ఒంటరిగానే ఎవరి ప్రయాణం వాళ్ళు చేస్తూ ఉంటాం. అంటే భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి మనం మళ్ళీ ప్రాణం ఉన్న బొమ్మల బయటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ప్రాణం పోయేంత వరకు కూడా అందరిది ఒకటే పరిస్థితి. అందరం తిండి కోసం, బట్టల కోసం, ఇంకా సుఖ జీవితం గడపటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇది ఒక్కొక్కల విధానం ఒక్కొక్కలా ఉంటుంది, అంతే తప్ప నిజానికి మనుషులందరూ సమానమే. కాబట్టి ఈ ఆలోచనను మీకు తెప్పించడం కోసమే ఇక్కడ ఈ పదాలు ఇవ్వటం జరిగింది. हम आगे में उद्देश्य को सीखेंगे. पाठ का उद्देश्य सीखेंगे. अब उद्देश्य देखिए इस तरह है. छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. పాఠం యొక్క ఉద్దేశం చూస్తే छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना. पिल्लలందరిలో కూడా अब हम देखिए एक बार हम 6वीं कक्षा पढ़ लिए, 7वीं कक्षा पढ़ लिए, 8वीं पढ़ लिए, 9वीं पढ़ लिए और अब हम 10वीं कक्षा वाले हो गए हैं కదమ్మా. మనందరం ఇప్పుడు 6, 7, 8, 9 అన్నీ చదివేసుకున్నాం. अब हम 10वीं कक्षा वाले. మనకి ఇప్పుడు హిందీ అంటే ఏంటో తెలుసు, హిందీలో పదాలు తెలుసు, వాక్యాలు తెలుసు, హిందీలో కొంత వ్యాకరణాంశ కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కవితా, గీత ఆదికి రచన, మనందరిలో కూడా కవితల పట్ల ఆకర్షితులను చేయటం, ఇంకా గీత్ పాటలు వైపు ఆకర్షితులను చేయటం, ఇంకా రచనా శైలి, వీటన్నింటినీ ఆలకించటం మాత్రమే కాదు, దాన్ని ఎంజాయ్ చేయటం మాత్రమే కాదు, ఇంకా రచనా శైలి మనలో ఎక్కడో ఉన్నటువంటి రాసే గుణాన్ని, రచనలు చేసే గుణాన్ని కూడా వికసింపచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటున్నారు. ఇంకా ఉన్మే దేశభక్తికే సాత్ సాత్, ఇంకా ఆ రచనల్లో కూడా ఎలాంటి రచనలంట, దేశభక్తి. ఖచ్చితంగా మనకి దేశభక్తి వైపు మనల్ని నడిపించే పాఠం ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఇంకా దేశం వైపు నడిపిస్తూ, దేశభక్తిని మనలో ప్రేరేపిస్తూ విశ్వ బంధుత్వ, విశ్వ శాంతి, విశ్వ జగ్, సంసార్, ప్రపంచము, ఇవి చూడండి. విశ్వ బంధుత్వం, విశ్వానికే మనం బంధువులుగాను, విశ్వశాంతి, ప్రపంచానికే మనం శాంతి కలిగించే వాళ్ళముగా ఉండాలని ఇక్కడ మనకి ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇంకా అహింస, త్యాగ, సమర్పణ ఆది సద్గుణంకో వికాస్ కర్నా, మనలో అహింస, త్యాగము, సమర్పణ ఈ గుణాలను మనలో వికసింప చేయటం కూడా ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఔర్ భీ సశక్తికర్, మనం పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఎన్నో గ్రంథాలలో మనకి అహింస, త్యాగ్, సమర్పణ ఈ భావాలు ఉన్నాయి. మన భారతదేశం అంటేనే అసలు వీటన్నింటికి చిరునామా అన్నమాట. సో వీటన్నింటినీ మనకి తెలియజేస్తూ సశక్తికర్, మనలో ఎక్కడ ఉంటాయి, మనం అందరం భారతీయులం కదా, మన మనసులోనే ఇవన్నీ నిబిడీకృతమై ఉంటాయి. అయితే అలా ఉన్న వాటిని ఒకసారి పైకి తీసి సశక్తికర్, వాటికి శక్తివంతంగా చేసి అంతర్రాష్ట్రీయ స్తరపర్, అంతర్రాష్ట్రీయ అంటే అంతర్దేశీయ, అంతర్జాతీయంగా మనల్ని అగ్రసర్ కరణేకి ప్రేరణ, అంటే ప్రపంచానికి మనం భారతీయులం ఎందుకు గొప్పవాళ్ళుగా మనం ఉద్భవించాము, మనం ఎందుకు గొప్పతనానికి చిహ్నంగా ఉన్నామో ఇవన్నీ మనకి తెలియచేస్తూ ప్రేరణదేనా. ఎప్పటి నుంచో భారతదేశము అంటే చాలు మనకి సర్వమత సమ్మేళనము, అన్నీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వము, లౌకికవాదము ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు. అయితే వీటన్నింటితోని ప్రేరణదేనా
మనము అంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మనందరం కూడా నేర్చుకోవాలి అసలు భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటి, మనం ఈ దేశంలో ఉన్నందుకు మనం దేశానికి ఏం చేయాలి అని. సో ఇలాంటి భావాలన్నీ మీకు తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇంకా ఈ పాఠ కా ముఖ్య ఉద్దేశం ఇవన్నీ అంటే మిమ్మల్ని కవితల వైపు కవితలు రాయించేలా చేయటం, పాటలు పాడించేలా చేయటం, ఇంకా దేశభక్తి వైపు మిమ్మల్ని నడిపించటం, ఇంకా దేశం యొక్క గొప్పతనాన్ని మీకు తెలియచేయటం. వీటన్నింటితో మనం అంటే ఇప్పుడు చూడండి అమ్మా, ఇంతకు ముందు రోజులైతే ఎలా ఉండేవంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయేవాళ్ళం, ఎక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రపంచం ఎల్లలు మారిపోయాయి. ఎందుకంటే భారతదేశం ఎల్లలు ఒకప్పుడు చెప్పుకుంటే మనం తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియా సముద్రము, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం అని చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు ఎల్లలు మారిపోయాయి అంటే భౌతికంగా కాదమ్మా, నిజానికి విమాన మార్గాలు అంటే ట్రాన్స్పోర్ట్ పెరిగింది. విమాన మార్గాలు, రైలు మార్గాలు అంటే దేశంలో వెళ్ళేందుకైతే రైలు మార్గాలు, కానీ ఇతర దేశాలకు కూడా ఇప్పుడు మనం ఏమీ కాకుండా మన భారతీయులు వెళ్ళి రావటం జరుగుతోంది. సో ఇప్పుడు మనం అలాగా అంటే మన దేశం యొక్క ఉన్నతత్వాన్ని తెలుసుకుంటేనే కదా ఇతర దేశాల్లో మనం ఎలా బ్రతకాలనేది తెలుస్తుంది. ఆ విషయాన్ని మనకు తెలియచేయడం కోసం అందుకే ఇక్కడ చెప్తున్నారు అంతర్రాష్ట్రీయ స్తర్ మన దేశంలో లేనిది అంటూ ఏమీ లేదు. మనకి పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ నిజానికి ఖగోళ శాస్త్రంలో కూడా అన్నీ మనం ఏ రంగాన్ని తీసుకున్నా మన భారతీయులు అందులో అందివేసిన చెయ్యి. ఎక్కడ మనం అంటే ఇతర దేశీయులను చూసి వాళ్ళే చాలా గొప్పవాళ్ళని అనుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే మన భారతీయులు సున్నాని ఆర్యభట్ అన్నతను కనిపెట్టారు. ఖగోళ శాస్త్రంలో ఇంకా చాలామంది ప్రఖ్యాత పేరు పొందిన వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలోనే నలంద విశ్వవిద్యాలయం ఉండేది ఒకప్పుడు. బుద్ధిజం ఇక్కడే పుట్టింది, బౌద్ధ మతం ఇక్కడే అభివృద్ధి చెందింది. ఎప్పుడో క్రీస్తు శకము కాలం నుంచే మన భారతదేశంలో విశ్వవిద్యాలయాలన్నీ ఉన్నాయి. మనం యోగా ఇవన్నీ కూడా మన భారతదేశంలో మనకి తెలిసిన అద్భుతమైన ఖ్యాతి తెచ్చే అంశాలన్నమాట. సో ఇలాంటివన్నీ మనం ఇక్కడ నేర్చుకోవాలి. అంటే భారతీయత అన్నది చాలా సింపుల్ పదం అనుకుంటారు, కానీ కాదు. మన పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. అదేంటో ఆ విధానాలు ఏంటో ఇప్పుడు మనం విథా విశేష్లో నేర్చుకుందాం. विथा विशेष चूडंడి अम्मा ఇక్కడ प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है। यह गेय कविता है। इसमें तुकांत शब्द प्रथम प्रेरणार्थक क्रिया व सामान्य भविष्य में है। यह कविता बच्चे में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है। प्रस्तुत कविता దేశభక్తికి భావన పర్ ఆధారిత హే। మనకి హమ్ భారతవాసి కవిత దేనిని ఆధారంగా చేసుకొని ఇవ్వబడినటువంటి కవిత అంటే దేశభక్తికి ఆధార్ దేశభక్తిని ఆధారంగా చేసుకొని ఇచ్చిన కవిత। యహ్ గేయ కవిత హే। ఇది ఒక గేయ కవితము అంటే పాడుకోవటానికి అనుకూలంగా ఉన్న కవిత అన్నమాట। इसमें तुकांत शब्द प्रथम प्रेरणार्थक क्रिया व सामान्य भविष्य में है। ఇక్కడ మనకి పదాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే తుకాంత్ శబ్ద్ రైమింగ్ వర్డ్స్ అనిపిస్తాయి। ఇంకా ప్రథమ ప్రేరణ క్రియాకి ప్రకారంలో మనం చెప్పుకుంటే ప్రథమ ప్రేరణ నేను గానే వాలే చిడియా పాఠంలో చెప్పి ఉన్నాను। సునునా సునానా సునువానా ఇక్కడ మనకి సున్ అన్నది ధాతు శబ్దమని, సునునా వినుట, సునానా వినిపించుట, సునువానా ఇంకా థర్డ్ పర్సన్ అన్నమాట। సో ఇలా ఇక్కడ మనం చూసుకుంటే ఇది ప్రేరణార్థక ప్రథమ ప్రేరణార్థక క్రియ అంటే మనకి పడినా పడానా పడవానా ఇది ద్వితీయ ప్రేరణార్థక క్రియ అన్నమాట। అలాగే చూడండి 4 అంశాలు వస్తుంటాయి। అలాగే సీఖ్నా సిఖానా సిఖ్వానా ఇలా అన్నమాట। అంటే ఇలా చూసుకుంటే మనకి ఈ థర్డ్లో ఉండేదన్నమాట। ఇది ప్రథమ ప్రేరణార్థక క్రియ అని చెప్తున్నారు। అయితే ఇంకా ఈ కవిత బచ్చోं में సత్య, అహింస, త్యాగో, సమర్పణకి భావన జాగృతికర్ ఇక్కడ మనం పిల్లల్లో సత్యం అనే భావాన్ని నిద్రలేపుతాము। ఇంకా అహింస గురించి తెలియచేయాలి। త్యాగ్ ఏమిటి త్యాగం చేయటం అంటే ఏమిటి,
సమర్పణ్ అర్పించుకోవడం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది, విశ్వ బంధుత్వకి ఓర్ కదం బడానేకి ప్రేరణ దేతి హే. కదం బడానా అడుగు వేయుట, విశ్వ బంధుత్వ ప్రపంచంలో శాంతికి, ప్రపంచంలో బంధుత్వానికి మనం పునాది అని ఆ విధంగా మన విద్యార్థులందరూ అడుగులు వేసేలా చేయటమే, మీకు ప్రేరణ ఇవ్వటమే ఈ పాఠం యొక్క విధా విశేషం అన్నమాట. అయితే చూడండి పిల్లలు, ఇక్కడ మనకి రెండు ఆ ఉద్దేశంలోనూ విధా విశేషలోనూ ఉన్న గ్రామర్ పాయింట్స్ ఏంటంటే విశ్వబంధుతు విశ్వశాంతి, ఈ రెండింటికి కూడా ఉపసర్గ విశ్వ అవుతుంది. ఆ తర్వాత సద్గుణ్లో కూడా ఉపసర్గ సద్ అవుతుంది. ఆ తర్వాత దేశభక్తి అన్నది దేశిక భక్తి తత్పురుష సమాసం అవుతుంది. అలాగే సశక్త్, ఇందులో కూడా ఉపసర్గ సా అన్న పదం అవుతుంది. అంతర్రాష్ట్రీయ, ఇందులో ఉన్నటువంటి ప్రత్యయ ఈ అన్న పదం అవుతుంది. ఆ తర్వాత సత్య అసత్య, హింస అహింస, త్యాగ్ ఠుకురానా, ఇవి మనకి ఇక్కడ విధా విశేషలో ఉన్న వ్యతిరేక పదాలు. సమర్పణ్, అందులో ఉన్నటువంటి ఉపసర్గ సం, ఇవి ఇక్కడ మనకి గ్రామర్ పాయింట్స్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూడండి, మా విధా విశేషలో సత్య అన్న పదం మనకి వినిపించింది. సత్య గురించి మీకు తెలియచేయమని ఇక్కడ మనకి ఆ పదం ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. సత్య అంటే సత్యము, మనకి చాలా సింపుల్గా తెలుసు, అబద్ధం ఆడకపోవడాన్ని సత్యం అంటారని. అయితే ఇక్కడ చూడండి, రాజా హరిశ్చంద్ర, ఈయన ఒక రాజుగారు, అందరికీ తెలుసు, అది ఒక తమాషా పదం కూడా అయిపోయింది. ఎవరైనా నీతిగా న్యాయంగా ఉంటే ఓ పెద్ద సత్య హరిశ్చంద్రుడు వచ్చాడండి అనే మాటలు కూడా మనం ఆలకిస్తూ ఉంటాం. కానీ నిజానికి ఆయన గురించి తెలిస్తే మనం అలా మాట్లాడమమ్మా. ఎందుకంటే సత్య హరిశ్చంద్ర ఆయన రాజు, ఇక్ష్వాకు వంశంలో రాజు అనమాట. ఆయన ఎంత నియమ నిబద్ధతగా ఉండేవారంటే అబద్ధం ఆడని వ్యక్తి. అసలు విశ్వామిత్రుడితో ఒకసారి ఇంద్రుడు మాట్లాడతాడనమాట. మాట్లాడి ఏమంటాడంటే, నాకు సత్యహరిశ్చంద్రుడు భూమిని అంతటినీ పరిపాలిస్తున్నాడు, ఈయన ఒక దేశానికి రాజు కదా, ఈ రాజు వల్ల నాకు ఎప్పటికైనా సరే ఇంద్ర పదవి పోతుందేమో భయం వేస్తోంది, కాబట్టి ఓ విశ్వామిత్ర మహానుభావ, ఎలాగైనా సరే ఆయన చేత అబద్ధం ఆడించండి అని ఇంద్రుడు విశ్వామిత్రుడిని మనకి హరిశ్చంద్రుని దగ్గరకు పంపించడం జరుగుతుంది. ఇంకా అది మొదలు విశ్వామిత్రుడు ఎన్నో మలుపులు, అంటే చూడండి, కష్టపడితే ఫలితం లభిస్తుంది, ఈ విధానంతో అతను అక్కడ చాలా కష్టాలు పెట్టడం జరుగుతుందన్నమాట. ఆయనకి కావాల్సింది ఏంటి అంటే ఇతనితో అబద్ధం ఆడించడం. కానీ అస్సలు హరిశ్చంద్రుడు ఏ మాత్రమూ అబద్ధం ఆడడు. సరికదా, తన రాజ్యాన్ని, తన ప్రజలని, తన యొక్క సుఖ సౌభాగ్యాలని అన్నింటినీ విడిచిపెట్టేసి భార్యతో కలిపి, చంద్రమతి హరిశ్చంద్రుని యొక్క భార్య, ఇంకా రాహులుడు అతని వాళ్ళ యొక్క కుమారుడు అన్నమాట. అయితే లోహితుడు వాళ్ళ యొక్క కుమారుడు. వీళ్ళు అడవులకు కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది. అప్పట్లో మనుషులని బానిస బ్రతుకు కోసం అని చెప్పి కొనుక్కునేవారమ్మ. అంటే మనం మనుషుల్ని కొనుక్కొని వాళ్ళ చేత పని చేయించుకోవచ్చు అనమాట. అలాంటి విధానంతో చూడండి, ఒక దేశపు రాజు అయినా సరే మరి తన దగ్గర డబ్బు లేదు, తను నడిచినందుకు గాను ఆ రాజ్యంలో ధనం చెల్లించమని విశ్వామిత్రుడు కోరడంతో తనని తాను సంతలో అమ్ముకొని తన భార్యని కుమారుణ్ణి అమ్మి వచ్చిన మొత్తాన్ని ఆ విశ్వామిత్రునికి ఇచ్చేసి వీళ్ళు అడవులకు ఎవరు వాళ్ళకి, అంటే ఎవరు యజమానుల ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవటం జరుగుతుంది. ఎంతటి భయంకరమైన పరిస్థితిలో చూడండి, భార్య బిడ్డని ఒకరికి అమ్మేయటం జరుగుతుంది. వాళ్ళు ఆ తర్వాత ఆ అబ్బాయి చనిపోవటం జరుగుతుంది. అయితే ఆఖరికి ఆ సత్యం, ఏ సత్యం అయితే హరిశ్చంద్రుడు పట్టుకుని ఉన్నాడో ఒక వ్రతం రూపంలో, ఆ సత్యం వలననే మళ్ళీ చిట్ట చివరికి అతని యొక్క భార్యని చంద్రమతిని, అతని యొక్క కుమారుడు లోహితుణ్ణి కూడా పొందటం జరుగుతుంది. ఇది సత్య హరిశ్చంద్రుని యొక్క జీవిత కథ.
అహింస. ఈ అహింస అన్న పదానికి మనం ఎవరిని ఉదాహరణగా తీసుకోవచ్చు అంటే మహాత్మా గాంధీ గారమ్మ. భారతదేశానికి అంతకుముందు అంటే చూడండి, భారతదేశ చరిత్రని మనకి 3 భాగాలుగా చెప్తారు. అతివాద దశ, మితవాద దశ, గాంధీ యుగం అని. 1920 నుంచి మనకి మహాత్మా గాంధీ గారు భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో మలుపులు తిరిగింది. అంతకుముందు చాలా ఉద్యమాలు జరిగాయి. అలాంటి ఉద్యమాలన్నీ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉండేవన్నమాట. అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంటే జో ఇంటికా జవాబ్ పత్తర్సే దేనా అంటారు. అంటే వాళ్ళు ఒకవేళ ఇటుక బిడ్డతో సమాధానం కొట్టారనుకోండి, మన వాళ్ళేమో రాయితో కొట్టేంత శక్తిమంతులం కావాలి అని అలా ఉండేవారు అప్పుడు. కానీ గాంధీ గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు ఒక బొగ్గ మీద కొడితే మనం రెండో బొగ్గ చూపించాలి అనే పరిస్థితికి మన భారతీయులను తీసుకువెళ్ళారనమాట. అంటే ఇక్కడ మనం మహాత్మా గాంధీ గారిలో అహింస, మీరు ఏమైతే చేసుకోండి, సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, ఇంకా ఎన్ని ఉద్యమాలంటే దండి యాత్ర, ఇవన్నీ కూడా ఆయన అహింస. మేము మిమ్మల్ని కొట్టాం, మేము మిమ్మల్ని ఏమీ అనం, మీరు ఏమైనా అంటే మీ ఇష్టం, అది మేమేం చేయలేము. కానీ ఇలాగ అతను వ్యతిరేకిస్తూ అహింసతో మన దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిన ఘనత. ఇలాంటి ఎన్నో 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 పరిస్థితుల్ని ఆయన తట్టుకొని నిలబడి, నిజానికి చూడండి ఆయన ఎలా ఉన్నారో అసలు. ఆయన అంత నిరాడంబరంగా, అంటే భారతదేశంలో ఒక సాధారణమైన మనిషి ఉండే పరిస్థితులు ఆయన జీవితంలో ఆయన అనుభవించారు. ఇంకా ఎన్నో ఉద్దేశాలు ప్రతి విధానానికి. అందుకే కదా మన కరెన్సీ నోట్లపైన అతనిని అంటే ఒక మహాశక్తిగా మనం అతనికి ఇచ్చిన స్థానం అన్నమాట మన భారతదేశంలో. ఇది నిజంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు మహాత్మా గాంధీ గారి గురించి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాలంటే అసలు చాలదు, మనకి ఎంతసేపు అయినా చాలదు. కానీ మీకు కొన్ని విషయాలైనా తెలియాలి, అహింస గురించి ఆయన చేసిన పోరాటాలు మీకు తెలియాలి అని ఇప్పుడు నేను మీకు ఈ విషయాలు తెలియచేశాను అన్నమాట. ఇది మహాత్మా గాంధీ గారిలో అహింసా లక్షణం. మనం పిల్లలను గమనించవలసిన విషయాలు, మనం వాళ్ళ జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలన్నమాట. త్యాగానికి సంబంధించి మనం చెప్పుకోవాలంటే గౌతమ బుద్ధుని జీవితం ద బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మ. ఎందుకంటే ఈయన ఒక రాజకుమారుడు, శుద్ధోధనుడు మాయావతి అనే మహారాజు మహారాణికి లుంబిని అనే వనంలో నిండు పౌర్ణమి నాడు పుట్టిన అబ్బాయి మనకి గౌతమ బుద్ధుడు అన్నమాట. అయితే ఇతన్ని గౌతమి అన్న ఆమె పెంచటం వలన, అంటే మాయావతి చనిపోతుంది, చనిపోయిన తర్వాత గౌతమి అనే ఆమె పెంచటం వలన ఇతనికేమో అప్పటి నుంచి గౌతముడు అని పిలవటం జరిగింది ఆమె పేరు మీద. అయితే ఇతనికి బుద్ధ గయలో పౌర్ణమి రోజున జ్ఞానోదయం అవుతుంది. అందుకని బుద్ధ పౌర్ణిమ అని, బుద్ధ గయ అని ఇతను బోధి వృక్షం కింద కూర్చున్నాడు కాబట్టి ఆ చెట్టుకి, రావి చెట్టుని బోధి వృక్షం అని అనటం జరుగుతుంది. అయితే ఇతను పుట్టిన దగ్గర నుంచి ఎన్నో పరిస్థితులు ఇతనికి జ్ఞానవంతుడు అయ్యే బుద్ధ జ్ఞానం అంటే జ్ఞానోపదేశం కలిగినంత వరకు కూడా ఎన్నో విషయాలు మనకి ఇతని జీవితంలో చాలా అత్యంత దయనీయంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈయన అతని యొక్క జీవితంలో ఒక రాజుగా పుట్టాడు, ఒక యువరాజుగా పుట్టాడు, ఒక రాజుగా ఎదిగాడు. కానీ ఎప్పుడు కూడా సామాన్య మనిషి ఎందుకు శరీరం నిండా బాధలతో, దేహం నిండా రక్తం కారుతూ, అప్పట్లో కుష్టు వ్యాధి అని ఒకటి ఉండేది. సో దాంతో ఏర్పడిన ఒక వ్యక్తిని చూడటం, ఆ తర్వాత ఒక శవం వెళ్ళిపోతూ ఉంటే ఆ శవం వెనకాల అందరూ ఏడవటం, ఇవన్నీ కూడా చాలా సింపుల్ విషయాల్లాగా ఉన్నప్పటికీ కూడా ఈయన జీవితంలో అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, మనిషి జీవితంలో ఇవన్నీ ఏంటి అని ఎంతో ఆలోచించి ఇతనేమో బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది. ఒక 8 అంశాలని, కోరికలు ఉండకూడదు, మనిషి అబద్ధం ఆడకూడదు, అసత్యం ఉండకూడదు, ఇవన్నీ కూడా ఇతను పెట్టిన అష్టాంగ మార్గాల్లో విధానాలన్నమాట. అయితే ఒక రాజుగా ఉన్న ఈయన ఒక బుద్ధునిగా, ఒక శాంతికి చిహ్నంగా మారడంలో అతని జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఇవన్నీ మీరు కూడా కావాలంటే నెట్లో గట్ట మీరు వెతుక్కోవచ్చమ్మా చక్కగానే. ఎందుకంటే ఇప్పుడు అరచేతి వైకుంఠం మీ దగ్గర ఉంది. నేను చెప్పినవేవి అబద్ధం అయితే కాదు, ఒకసారి ఆలకించండి, మీరు కూడా తెలుసుకోండి ఎవరి జీవితం ఎలా ఎన్ని మలుపులు తిరిగింది. వీళ్ళందరూ మనకి ఏంటంటే ఇన్స్పిరేషన్.
మనల్ని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారన్నమాట. సో మనం ఎలా నడవాలి, ఎటువైపు వెళ్ళాలి అని విద్యార్థులందరికీ తెలియటం కోసమే ఇంకా ఇక్కడ ఈ పదాలన్నీ ఇచ్చారేమో నా ఉద్దేశం అన్నమాట. అందుకే నేను ఇవన్నీ చెప్తున్నాను. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సిన మరో అంశం ఉందమ్మా, 4వ అంశము. దానికి ఏమంటామంటే సమర్పణ్, అంటే అర్పించుట, తమని తాము అర్పించుకోవటం. దీనికి ఉదాహరణగా ఎవరి జీవితాన్ని తీసుకోవచ్చు అంటే భగవంతుడైన రాముడి యొక్క జీవితాన్ని మనం తీసుకోవచ్చు. భగవంతుడైన రాముడిని ఎందుకు మనం తీసుకోవాలి అంటే చూడండి, అతను పుట్టింది కూడా అంతే, ఈ రాజుల స్థాయిలోనే పుట్టారు, జనరంజకంగా ప్రజల్ని పరిపాలించారు. దశరథుడు అతని యొక్క తండ్రి గారు, 3 తల్లులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, మొత్తం వీళ్ళు 4 అన్నదమ్ములు. ఇవన్నీ మనకందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే సమర్పణ, ఒకరు అర్పించటం. ఒకరి కోసం ఒకరు ఎలా అర్పించుకున్నారు చూడండి. రాముడు అడవులకు వెళ్ళాడు. అడవులకు వెళ్తాను అన్న సమయంలోనే వెంటనే అతనితో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకొని వచ్చింది సీత కదా, సీతాదేవి. ఆ తరువాత అతని వెంటనే నడిచినవాడు లక్ష్మణుడు. వీళ్ళు ఇప్పుడు రాముడికే కదా వెళ్ళమన్నాడు, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళారు వాళ్ళతో పాటు? అదే సమర్పణ, అదే మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడితో ఆగిపోలేదమ్మా. మనకి తెలుసు మళ్ళీ రామాయణం కథ అంతా, రావణాసురుడు లంకలో సీతాదేవి వెళ్ళటం, హనుమంతుడు చూడటం, ఇవన్నీ మళ్ళీ మనకు తెలుసు. ఇంకా మళ్ళీ ఇంకో విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. మరి వీళ్ళు ముగ్గురే కదా వెళ్ళారు అడవులకి. భరతుడు ఉన్నాడు కదా, హాయిగా రాజభవనంలో ఉండొచ్చు కదా, కానీ లేడు ఆయన ఈ రాముడి యొక్క పాదరక్షలను తెచ్చి సింహాసనంలో కూర్చోపెట్టి, రాముడు ఏ విధంగా అయితే అడవుల్లో కటిక నేల మీద పడుకుంటున్నాడో అలాగే లక్ష్మణుడు పడుకున్నాడు. ఆ అన్నదమ్ములు ఇద్దరు ఎలాంటి జీవితాన్ని గడిపారో ఇక్కడ ఈ ఇద్దరు అన్నదమ్ములు భరతుడు, శత్రుఘ్నుడు, వీళ్ళు కూడా అలాగే. వాళ్ళు ఏ కందమూలాలు ఫలాలు అడవుల్లో వెతుక్కొని తిన్నారో అవే కందమూలాలు ఫలాలు వీళ్ళు రాజ్యంలో ఉండి కూడా తిన్నారు. ఇది సమర్పణ, అంటే ఒకరి కోసం ఒకరు బంధం పెంచుకోవటం. ఇవన్నీ కూడా మనకి చాలా సింపుల్గా అనిపిస్తాయి, చదివేటప్పుడు ఇవి మనకి లోతుగా అర్థాలు తెలియవు, కానీ ఇవన్నీ తెలియచేస్తే మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. అంటే ఈ పదాలు మనకి ఇంత వాల్యుబుల్ అన్నమాట. ఇవి ఒక్కొక్క పదానికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇలాంటివన్నీ కూడా మనకి తెలియాలి. మన భారతదేశంలో ఉదయించిన గొప్ప చక్రవర్తులు వీళ్ళు. మన భారతదేశంలో ఉదయించిన భగవంతుడు, అంటే చూడండి మానవుడిగానే పుట్టారు. మనకు పాఠం అదే కదా, ఫస్ట్ ఉన్ముఖీకరణ, మానవ జాతి ఏకే, మానవ ధర్మ ఏకే అని చెప్తుంది. అంటే మనిషి అన్నవాడు ఒక్కడే, కానీ వాళ్ళు మహనీయులుగా ఎదిగారు కాబట్టి ఈరోజు మనం వాళ్ళకి గుడులు కట్టి దేవుళ్ళుగా పూజలు చేస్తున్నాం. సో మనిషి అన్నవాడు అంత ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలి. అది ఇక్కడ మన పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. అర్థమవుతుంది కదా పిల్లలు, మీరు ఈ విషయాలన్నీ నేర్చుకుంటారని గమనించి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారని నాకు అనిపించి నేను ఈ పదాలన్నీ మీ ముందు ఉంచుతున్నాను. అర్థమవుతుంది కదా, తప్పకుండా నేర్చుకోండి, ఆలకించండి. ఇక్కడ చూడండి మనకి లాస్ట్లో ఇదే చెప్పారు, కదంబడానికి ప్రేరణ, అడుగు ముందుకు వేసే విధానం మనకి తెలియాలి. అంటే అంతర్రాష్ట్రీయ స్థరపరు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళటం, చదువుకోవటం, చదువులు చదవటం, సంస్కృతి అలవాటు చేసుకోవటం, ఇవన్నీ మంచివే, కానీ మనకున్న సంస్కృతిని మనం ఎప్పుడూ వదులుకోకూడదు. ఎందరో గొప్ప గొప్ప త్యాగమూర్తులు, ఎందరో గొప్ప అంటే ఇప్పుడు చూడండి, త్యాగ అంటే మనకి గౌతమ బుద్ధుని యొక్క జీవితం, ఇవి మనకి తెలియాలి. స్టూడెంట్గా మనం ఇవన్నీ నేర్చుకుంటేనే కదా ఓహో ఇలా ఉంటుందా లైఫ్ అన్నది. మరి ఎన్ని కష్ట నష్టాలకు వచ్చారమ్మా వాళ్ళు, ఎన్ని కష్టాలు పడి తమ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. భగవంతుడే మన మానవ రూపం ధరించి మన భూమి మీద నడయాడిన నేల మనది. కాబట్టి మనం ఈ విషయాలన్నీ జాగ్రత్తగా నేర్చుకోవాలి, జాగ్రత్తగా మనం మనసులో ఉంచుకొని ముందుకి సాగాలన్నమాట. అంటే విశ్వ బంధుత్వం, ప్రపంచానికి బంధుత్వం అన్నది ఎలా జరుగుతుంది, ముందు మన మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన మనసులో మంచి ఆలోచనలు రావాలి. విశ్వ బంధుత్వం, విశ్వ శాంతి, మనం ముందు శాంతంగా ఉంటే కదా మిగిలిన వాళ్ళకి మనం బంధుత్వంతో ఉండి శాంతి అంటే ఏంటో తెలియచేయడానికి. కాబట్టి ఈ అంశాలన్నీ మనం నేర్చుకోవాలి. ఈ గొప్ప మహానుభావుల జీవితాల నుంచి మనం మంచి విషయాలు నేర్చుకొని గమనించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలని నేను మీకు అంశాలన్నీ తెలియజేశాను. ఇప్పుడు కవి పరిచయం చూద్దాము. ప్రస్తుత కవిత के कवि रमेश पोखरियाल निशंक हैं। यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है। वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं। इनकी रचनाओं का मुख्य प्रातिपद्य देशभक्ति है। इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना है,
तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी हैं। प्रस्तुत कविता के कवि रमेश पोखरियाल निशंक हैं। రమేష్ పోఖరియాల్ నిశంక్ అమ్మ ఈ పాఠం యొక్క రచయిత గారి పేరు మనకి అదే ఆర్పి నిశంక్ అని ఇవ్వటం జరిగింది. అయితే ఈ కవిత ఇన్కి మాతృభూమి కే లియే సంగ్రహ సే లీ గయి హై. ఈ కవితని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మాతృభూమి కే లియే, ఈ కవి గారు రచించిన మాతృభూమి కే లియే అన్నటువంటి పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. వే ఆధునిక హిందీ సాహిత్యకారోं में विशिष्ट स्थान रखते हैं. ఆధునిక హిందీ సాహిత్యకార్, ఆధునిక కాలంలో ఉన్న హిందీ సాహిత్యవేత్తలలో ఇతనిని మనం విశిష్ట స్థానం ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటాము. ఇన్కి రచనాओं का ముఖ్య ప్రాతిపద్య దేశభక్తి. ఇతను యొక్క ప్రాతిపద్య ఇతను రచించిన చాలా రచనలు ఉన్నాయి. అన్నింట్లో కూడా ఇతను ఏ అంశాన్ని ఎక్కువ తీసుకున్నారు అంటే ఇతని ప్రాతిపద్య ముఖ్య అంశం ఏంటి అంటే దేశభక్తి అని చెప్తాము. అయితే ఇతని యొక్క ఇతర రచనలు ఇన్హోనే సమర్పణ్, నవంకుర్, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, జీవన పథ్ మే కోయి ముష్కిల్ నహీ, ఇవన్నీ కూడా ఇతని యొక్క ఇతర రచనలు అన్నమాట. కావ్య రచనాయే లిఖీ హై. ఇవన్నీ ఈ కావ్యాలన్నింటినీ ఈయన రాయటం జరిగింది. అయితే ఈ కవి పరిచయాన్ని నేను ఇక్కడ మీకు ఇలా సైడ్ హెడ్డింగ్స్ రూపంలో ఇచ్చాను, చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఒకసారి చూడండి అమ్మ. पाठ का नाम कवि परिचय, पाठ का नाम हम भारतवासी, कवि का नाम आरपी निशंक, रमेश पोखरियाल निशंक. संग्रह पाठ का संग्रह मातृभूमि के लिए और कविता का प्रातिपद्य देशभक्ति, रचनाएं నవంకురు, సమర్పణ, ముझे విధాత బననా హై. ఒక 3 గుర్తుంచుకుంటే సరిపోతుంది పిల్లలు. జాగ్రత్తగా ఈ కవి పరిచయని నేర్చుకోండి. ఇది మీకు 17వ సెక్షన్ 18వ సెక్షన్ కవి పరిచయలో మనకి 4 మార్కులకి రావటం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇంకా కవితాకా సారాంశ రాసేటప్పుడు కూడా ముందు కవి పరిచయని రాయవలసి ఉంటుంది. అయితే అన్ని అంశాలు జాగ్రత్తగా ఆలకించారు కదా, ఇవన్నీ బాగా గుర్తుంచుకోండి. మనము రేపటి పాఠంలో 14వ పేజీని నేర్చుకుందాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ముఖ్యంగా మన DCEB బోర్డు వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. सबको मेरा धन्यवाद. और एक पाठ में और एक कक्षा में फिर मिलेंगे. మరొక క్లాసులో మరో పాఠంలో ఖచ్చితంగా కలుద్దామమ్మా. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. सबको मेरा धन्यवाद.